హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనకి యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్లో మనకి ఇది ఐ థింక్ లాస్ట్ బట్ వన్ అండి టాపిక్ మీకు. సో యాసిడ్ బేస్ ఇండికేటర్ మేబీ ఇంకొకటి ఉందనుకుంటా. సో యాసిడ్ బేస్ ఇండికేటర్ ఉందండి. ఇందులో మనకు ఆల్రెడీ మీకు మ్యాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటాయి. సో ఏ మిక్చర్ కన్వర్ట్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. చూడండి, మీకు ఆల్రెడీ లిట్మస్ పేపర్ బ్లూ టు రెడ్ అయితే మనకి ఏమొస్తుందని చెప్పాను, అది ఎసిడిక్ సొల్యూషన్ కదండి. అదే మీకు మళ్ళీ బ్లూ అయితే మీకు అది బేసిక్ సొల్యూషన్. సో రెడ్లోకి చేంజ్ అయిందంటే అది మీకు ఎసిడిక్ సొల్యూషన్. సో బ్లూ లిట్మస్ టు రెడ్ అంటే అది మీకు ఎసిడిక్ సొల్యూషన్. ఎసిడిక్ అయితే ఇట్స్ హ్యావ్ pH ఆఫ్ ఎసిడిక్ అయితే మనకి less than 7 కదండి మనకి pH వాల్యూ. సో less than 7 అంటే మనకి ఏముంది ఇక్కడ, మనకి less than 7 ఓన్లీ ఆప్షన్ ఏలోనే కదండి ఉంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుందంటే ఏ అవుతుంది, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ సొల్యూషన్ కాజెస్ బ్లూ లిట్మస్ టు రెడ్. చూడండి, సేమ్ క్వశ్చన్ కదండి, ఇది రిపీట్. మళ్ళీ మనకి బ్లూ టు రెడ్ అయింది, అది మనకి ఎసిడిక్ సొల్యూషన్ అంటే less than 6. ఇక్కడ ఆప్షన్ డి. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది, ఆప్షన్స్ వేరేగా ఇచ్చాడు అంతే. ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ మేక్ బ్లూ లిట్మస్ టు రెడ్. చూడండి, మనకి బ్లూ లిట్మస్ నుండి మనకి రెడ్కి చేంజ్ చేసేది ఏంటంటే అది ఏంటంటే వెనిగర్ అండి. వెనిగర్ ఒకటి మనకి బ్లూ నుండి రెడ్కి చేంజ్ అవుతుంది. ఇలాంటివన్నీ మనకి కాన్స్టెంట్ బిట్స్ అన్ని గుర్తుంచుకోవాలి మీరు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ వెనిగర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ విల్ బి ద వాల్యూ సొల్యూషన్ విచ్ టర్న్స్ ద రెడ్ లిట్మస్ టు బ్లూ. చూడండి, రెడ్ నుండి మళ్ళీ మనకి బ్లూ అంటే అది మనకి ఏంటి, రెడ్ నుంచి బ్లూకి మారిందంటే అది మనకి బేసిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్ అంటే అది more than 7 అనమాట. pH వాల్యూ >7 కదండి. సో more than 7 అంటే ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, వెన్ లిట్మస్ ఇస్ టేకెన్ ఇన్ టు ఏ బోరాక్స్ సొల్యూషన్. చూడండి, బోరాక్స్ సొల్యూషన్ కోసం ఇచ్చాడు ఇక్కడ. ఇట్ టర్న్స్. చూడండి, ఇక్కడ మనకి బోరాక్స్ సొల్యూషన్ అంటే అదొక బేస్ అండి, ఓకేనా. బోరాక్స్ సొల్యూషన్ అనేది మనకి బేస్ అనమాట. సో లిట్మస్ అనేది మనకి అక్కడ బేస్లోకి వెళ్తుంది అంటే అది మనకి ఏ కలర్లోకి చేంజ్ వస్తుందండి, అక్కడ మనకి బేస్ అయితే మనకి బ్లూ కలర్లో కదా చేంజ్ అవుతుంది. అది యాసిడ్ అయితే మనకి రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. అదే మనకి లిట్మస్ కదా. సో లిట్మస్ మీకు బ్లూ కలర్లో చేంజ్ అయిందంటే అది మీకు బేస్ అనే కదండి. ఇక్కడ మీకు లిట్మస్ అనేది మీకు బోరాక్స్ సొల్యూషన్లోకి వెళ్ళిందంటే అది మనకి బేస్ అనమాట. సో బేస్లోకి వెళ్ళేటప్పుడు మీకు అది ఎలా చేంజ్ అవుతుందంటే బ్లూగా చేంజ్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్, 476, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ కెన్ నాట్ బి యూస్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్. చూడండి, ఇక్కడ మనం యాసిడ్కి జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎసిడిక్ అండ్ న్యూట్రల్ సొల్యూషన్. ఎసిడిక్ న్యూట్రల్ సొల్యూషన్ని మనం డిఫరెన్షియేట్ చెయ్యలేనిది ఒకే ఒక ఇండికేటర్ అండి ఇక్కడ మనకి, అది ఆప్షన్ సి అనమాట, ఓకేనా. ఇలాంటివన్నీ కాన్స్టెంట్ బిట్స్. ఇందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్ద గేమ్ ఉండవు, ఇవన్నీ మీకు సింపుల్ బిట్స్ అండి. సో మీకు ఏంటంటే కంటెంట్ తెలిస్తే ఈజీగా పెట్టచ్చు, ఆప్షన్ సి ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ డ్రై హెచ్సిఎల్ గ్యాస్ ఆన్ డ్రై లిట్మస్ పేపర్. చూడండి, డ్రై హెచ్సిఎల్ అన్నారు. డ్రై హెచ్సిఎల్ అంటే ఏంటంటే అందులో మనకి వాటర్ అనేది ఉండదు. చూడండి, ఇక్కడ డ్రై హెచ్సిఎల్ అంటే మనకి అది ఏంటంటే ఆప్షన్స్ ఆఫ్ వాటర్ అని అర్థం. అని డ్రై అని ఇచ్చాడంటే అది ఆప్షన్స్ ఆఫ్ వాటర్. మనకి ఏదైనా ఎక్స్ప్రెస్ సొల్యూషన్లోకి, ఏదైనా వాటర్ సొల్యూషన్లోకి, ఏదైనా లిక్విడ్ సొల్యూషన్లోకి వెళ్ళేటప్పుడు మనకి అక్కడ H+ ఆన్సర్ రిలీజ్ అవుతాయి. సో అలాంటప్పుడు మీకు అక్కడ ఏదైనా చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీకు డ్రై హెచ్సిఎల్ అంటే అది ఆప్షన్స్ ఆఫ్ వాటర్. ఆప్షన్స్ ఆఫ్ వాటర్ అంటే అక్కడ మీకు అయోనైజ్డ్ పార్టికల్స్ ఉండవు, H+ కానీ OH- ఇలా మనకు ఉండవు. సో అక్కడ మీకు అందులో ఎటువంటి చేంజెస్ ఉండవండి, అర్థమవుతుందా. సో ఇక్కడ మీకు బ్లూ ఆర్ రెడ్ లిట్మస్ పేపర్ డజంట్ చేంజ్ ఇట్స్ కలర్. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి సి అవుతుందండి, ఎందుకంటే మీకు అక్కడ లిక్విడ్ సొల్యూషన్ ఉంటేనే అవుతుంది. ఆప్షన్ ఇక్కడ సి అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ సెంట్ ఇండికేటర్. చూడండి, సెంట్ ఇండికేటర్ మనకు ఒకటండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అది ఏంటంటే క్లో అనమాట. సో కొన్ని స్మెల్ వచ్చే ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. అలాంటివి ఏంటంటే సపోజ్ మీకు ఆనియన్ కానీ ఇలాంటివి మీకు కొన్ని ఉంటాయండి ఇండికేటర్స్, కొద్దిగా స్మెల్ వచ్చేవి. సో సెంట్ ఇండికేటర్ ఏంటంటే క్లో అనమాట, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఆప్షన్స్. డాష్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్. చూడండి, మనకి బ్లూని రెడ్గా ఏది చేంజ్ చేస్తుంది, ఓన్లీ అక్కడ మనకి యాసిడ్ కదండి. యాసిడ్ అనేది మీకు బ్లూ లిట్మస్ని రెడ్గా చేంజ్ చేస్తుంది. అండ్ డాష్ టర్న్స్ లిట్మస్ టు బ్లూ. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ అది దేనిగా మళ్ళీ మనకి చేంజ్ చేస్తుందండి. ఇక్కడ మనకి బేస్ ఉంటుంది కదా, బేస్ అన్న ఆల్కలీ అన్న ఒకటే కదండి. అండ్ బేస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ కదండి ఇక్కడ మనకి, అంతే కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమొస్తుందండి, చూడండి ఇంకోసారి చెప్తున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్లియర్గా. చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే డాష్ టర్న్స్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, డాష్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. బ్లూ నుండి రెడ్లోకి వెళ్ళిందంటే అది యాసిడ్ కదండి. సో ఇక్కడ మనకి యాసిడ్ అనే ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ బీడీలోనే ఆప్షన్ ఉంది. సో ఆ రెండు పెట్టుకోండి, ఏసీలో మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ మనకి యాసిడ్ వస్తుంది. నెక్స్ట్, బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్. అండ్ ఇక్కడ మనకి డాష్ టర్న్స్. చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి ఏది టర్న్ చేస్తుంది అంటే బ్లూ కలర్లోకి
అది మనకి బేస్ కదండి. బేస్ అనేది మీకు రెడ్ని బ్లూ కలర్లోకి చేంజ్ చేస్తుంది కదా. బేస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ కదండి. బేస్ అనేది మీకు రెడ్ ఉన్నదాన్ని, అంటే యాసిడ్ అనేది మీకు బ్లూ నుండి రెడ్కి చేంజ్ చేస్తుంది. బేస్ అనేది రెడ్ అనేది మళ్ళీ మీకు బ్లూకి చేంజ్ చేస్తుంది కదండి. సో ఇక్కడ మీకు బేస్ ఉండాలి, నెక్స్ట్ రెడ్ రావాలండి. ఓకేనా. గ్రీన్ అనేది మనకు ఆప్షన్లో ఉండదు, ఇక్కడ ఆన్సర్ కాదు. సో ఇక్కడ మనకి బేస్ అన్న ఆల్కలీ అన్న ఒకటే కదండి, ఆప్షన్ ఇక్కడ డి. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ డాష్ ఇట్ హ్యాపెన్స్. చూడండి మిథైల్ ఆరెంజ్ అయితే మీకు ఏం చేస్తుందంటే అది రెడ్ అనమాట. అంటే ఎస్టిక్స్లో మీకు ఎస్టిక్ సొల్యూషన్లో అయితే రెడ్ ఉంటుంది, అదే బేసిక్ సొల్యూషన్లో అయితే ఎల్లోకి చేంజ్ వస్తుందండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి పింక్ ఇన్ ఎసిడిక్ మీడియం. చూడండి ఎసిడిక్ మీడియంలో మీకు అక్కడ పింక్ అనేది అసలు రాదండి. ఓకేనా. సో ఇది మనం ఎలిమినేట్ చేసేవచ్చు. కలర్లెస్ ఇన్ ఎసిడిక్ మీడియం కూడా మనకు ఆన్సర్ కాదండి. ఎల్లో ఇన్ ఎసిడిక్ మీడియం కూడా రాంగ్ అండి, ఎందుకంటే ఎల్లో అనేది మీకు ఓన్లీ అక్కడ బేసిక్ మీడియంలో అనమాట. ఓకేనా. సో మీకు ఓన్లీ ఆల్కలైన్ ఆర్ ఆల్కైన్ మీడియంలో మీకు అక్కడ ఎల్లో ఉంటుంది, అంటే బేసిక్ సొల్యూషన్లో మీకు అక్కడ ఎల్లో ఉంటుంది. సో ఎలిమినేట్ చేయొచ్చు సీన్ కూడా. చూడండి ఇక్కడ మనకి రెడ్ ఇన్ ఎసిడిక్ మీడియం, పేల్ పింక్ ఇన్ ఆల్కలైన్ మీడియం. సో ఇక్కడ మిథైల్ ఆరెంజ్కి చూడండి రెడ్, ఇది మనకి ఆప్షన్ ఏబీసీలు మనకి రాంగ్ అండి. సో రిమైనింగ్ ఏంటి ఇక్కడ డి అనమాట. నెక్స్ట్ వెన్ లిట్మస్ సొల్యూషన్ ఈజ్ నైదర్ ఎసిడిక్ నార్ ఆల్కలైన్ ఇట్ హ్యాస్ ఎ కలర్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే లిట్మస్. చూడండి ఇక్కడ మీరు ఆప్షన్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఇక్కడ ఆప్షన్ చూడకుండా మీకు మీరే గెస్ చేయండి. ఇక్కడ కొన్నిట్లో ఆప్షన్స్ కూడా రాంగ్ ఉంటాయండి. అన్నిటికీ అంటే మ్యాక్సిమం మనకు ఆన్సర్స్ కరెక్ట్గానే ఇస్తాడు. ఎక్కడో కొన్ని నిన్న ఒక బిట్లో అనుకుంటా అందులో మనకి డి అనే అసలు ఆప్షన్ అది కాదు, బట్ అక్కడ ఇచ్చాడు. సో కొన్ని ఎక్కడో రాంగ్ ఉంటాయి, ఇది మీరు గెస్ చేయండి. లిట్మస్ అనేది మీకు ఎసిడిక్ కాదు, అటు మీకు ఆల్కలైన్ కాదు. సో దాని కలర్ ఏంటని అడుగుతున్నాడు. సో మీరు లిట్మస్ కోసం ఆలోచించండి, మీకు ఇది వచ్చేస్తుంది. లిట్మస్ అనేది మీకు లిచెన్ అనే ప్లాంట్ నుండి వచ్చిందండి. సో ఇది ఇలాంటి బిట్ కూడా మనకు రావచ్చు. సో ఇది మీరు గెస్ చేయండి, మీకు వచ్చేస్తుంది సింపుల్ బిట్. నెక్స్ట్ ద సబ్స్టెన్సెస్ హూజ్ ఆర్డర్ చేంజెస్ ఇంటూ ఎసిడిక్ ఆర్ ఆల్కలైన్ మీడియం ఇట్ ఈస్ సెడ్. చూడండి మనకి ఎప్పుడైనా స్మెల్ గురించి వచ్చిందనుకో, నేను మీకు ఆల్రెడీ ఇండికేటర్స్లో చెప్పానండి చెప్పేటప్పుడు క్లాస్లోని. ఇండికేటర్స్లో ఏంటంటే మనకి స్మెల్ వచ్చేవి ఏంటంటే మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని అంటాము. స్మెల్ అనేది చేంజ్ వస్తుంది అనమాట, దాన్ని మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్ అని అంటాము. మనకి ఇండికేటర్స్ ఉంటాయండి, సింథటిక్ కానీ నేచురల్ ఇండికేటర్స్, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సింథటిక్ ఇండికేటర్ ఏంటి, నేచురల్ ఇండికేటర్ ఏంటి. నెక్స్ట్ ఆల్ఫాక్టరీ అనేది ఏంటంటే మనకి అది స్మెల్ అనేది చేంజ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆర్డర్ చేంజెస్ అంటే అక్కడ స్మెల్ చేంజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ ద లిట్మస్ సొల్యూషన్ ఈస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద. చూడండి ఇది ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది మీకు చెప్పాలి. లిట్మస్ అనేది దేని నుండి వస్తుందంటే మనం దేని నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే లిచెన్. నెక్స్ట్ లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఎ పర్పుల్ డై విచ్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. చూడండి ఇక్కడ మీకు లిట్మస్ సొల్యూషన్ ఇక్కడ మీకు పర్పుల్ కలర్ని ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. చూడండి లిట్మస్ సొల్యూషన్ ఈజ్ నైదర్ ఎసిడిక్ నార్ బేస్ ఆర్ ఆల్కలైన్ కదండి, ఇట్ హ్యాస్ కలర్. అలాంటప్పుడు మీకు అక్కడ అర్థమైపోతుంది పర్పుల్ కలర్. ఇక్కడ మీకు ఆప్షన్ ఏముందో మీరు ఆల్రెడీ మీకు ఇక్కడ క్వశ్చన్ ద్వారా మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది. సో లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఎ పర్పుల్ డై విచ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఇది కూడా అదే కదా మనకి పిట్ లిచెన్. నెక్స్ట్ ద కలర్ ఆఫ్ ఇన్యాక్టివ్ లిట్మస్ సొల్యూషన్ ఇస్. చూడండి మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇన్యాక్టివ్ అంటే మనకు అది ఎసిడిక్ కాదు, బేసిక్ కాదు. నార్మల్గా మనకు ఉండేటప్పుడు లిట్మస్ సొల్యూషన్ యొక్క కలర్ ఏంటంటే మనకి పర్పుల్ కలర్ అండి, ఆప్షన్ ఏ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ ద సాయిల్ ఈస్ ట్రీటెడ్ విత్ సాఫ్ట్ యాసిడ్ దెన్ ద సాయిల్ విల్ కంటైన్ ద ఫ్లవర్స్ హైడ్రాన్జియా కల్మ్. చూడండి ఇది కూడా నేను మీ క్లాస్లో చెప్పండి, హైడ్రాన్జియా కల్మ్ అని చెప్పి దాని యొక్క కలర్ ఎలా ఉంటుంది అని చెప్పి కూడా నేను మీకు చెప్పాను. చూడండి ఇది మీకు ఉంది కదా హైడ్రాన్జియా అని చెప్పి, ఇది మీకు ఎలా అంటే చూడండి ఇది మీకు అదొక ఫ్లవర్ ఆఫ్ హైడ్రాన్జియా అనమాట. అది మీకు ఎలా అంటే ఇప్పుడు యాసిడ్ సొల్యూషన్లో అయితే మీకు అది బ్లూ కలర్లో ఉంటుందండి, యాసిడ్ సొల్యూషన్లో బ్లూ కలర్లో ఉంటుంది. అదే మీకు బేసిక్ సొల్యూషన్లో తీసుకున్నాం అనుకోండి పింక్ కలర్లో చేంజ్ వస్తుంది. ఇక్కడ మనకి సాఫ్ట్ యాసిడ్తో చెప్తున్నాడు కాబట్టి మనకి ఏ కలర్లో వస్తుందంటే ఇక్కడ బ్లూ కలర్లో వస్తుందండి. పింక్ అనేది మనకి కాదు, ఇక్కడ పింక్ అనేది బేసిక్ సొల్యూషన్లో. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ వెన్ మిక్స్డ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ద కలర్ ఆఫ్ లిట్మస్ సొల్యూషన్ విల్ బి డిఫరెంట్. చూడండి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నాడు, యాసిడ్లోకి వెళ్ళేటప్పుడు మీకు లిట్మస్ పేపర్ మీకు రెడ్ కలర్లోకి చేంజ్ వస్తుంది. సో యాసిడ్ అంటే మీకు లిట్మస్ పేపర్ యాసిడ్లోకి వెళ్తే మీకు దాంతో మిక్స్ అయితే మీకు రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ కెన్ బి మేడ్ యూజింగ్. చూడండి ఇక్కడ మనం వీక్ యాసిడ్ని స్ట్రాంగ్ యాసిడ్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే ఏ ఇండికేటర్స్ అంటే యూనివర్సల్ ఇండికేటర్ అండి. ఓకేనా, యూనివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేస్తే మనం వీక్ యాసిడ్ ఏది స్ట్రాంగ్ యాసిడ్ అనేది మనం చెప్పొచ్చు. సో ఇండికేటర్స్ కోసం మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్షియేట్ ఇన్ ఎన్ యాసిడ్ ఆర్ ఎన్ ఆల్కలీ ఇన్ అక్వస్ మీడియం. చూడండి ఇక్కడ మనకి ఏది డిఫరెన్స్ అని అడుగుతున్నాడు, యాసిడ్లోని అలానే బేస్లోని. వాటర్ సొల్యూషన్లో తీసుకున్నప్పుడు అక్వస్ సొల్యూషన్ అంటే లిక్విడ్ కదండి. సో అలా తీసుకునేటప్పుడు మీకు అక్కడ ఏమొస్తుందండి,
ఇక్కడ మీకు చూడండి, అంటే ఇక్కడ మనకి యాసిడ్ అయితే H+ సైన్స్ రిలీజ్ అవుతాయి, ఆల్కలి అంటే బేస్ అంటే మీకు OH- సైన్స్ రిలీజ్ చేస్తాయి కదండి. సో చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఆల్కలి అంటే బేస్ ఫార్మ్స్ OH- సైన్స్ ఇన్ వాటర్, కరెక్ట్నే ఇది. నెక్స్ట్ ఆల్కలి ఫామ్ H+, ఆల్కలి అంటే బేస్ కదండి, బేస్ అనేది మీకు H+ సైన్స్ని ఫామ్ చేయదు. ఆల్కలి ఫామ్ H2O, ఇది కూడా కాదు. యాసిడ్స్ ఫామ్ OH- కూడా కాదు, యాసిడ్స్ ఎప్పుడు H+ సైన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఏ అనమాట, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ద కలర్ ఆఫ్ డ్రై బ్లూ లిట్మస్ పేపర్ వెన్ ఎక్స్పోజ్ టు డ్రై HCl గ్యాస్. చూడండి మనకి ఇక్కడ డ్రై HCl గ్యాస్ అన్నారు అంటేనే మీకు అక్కడ అర్థమైపోవాలండి, అక్కడ మనకి ఆప్షన్స్ ఆఫ్ వాటర్ అని చెప్పి, ఆప్షన్స్ ఆఫ్ వాటర్ అంటే మీకు అక్కడ H+ అయాన్స్ రిలీజ్ అవ్వడం, అంటే అయాన్స్ ఫామ్ అవడం అలాంటి మీకు ఏమి ఉండదు కట్ట. అలాంటి వాటిలో మీకు అక్కడ కలర్ ఎటువంటిది చేంజ్ అవ్వదండి. నాకు ఇలాంటి బిట్ వచ్చింది అనుకుంటా, ఓకేనా. ఆప్షన్ సి ఇక్కడ. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఆల్కలి, చూడండి ఆల్కలి కలర్ ఏమని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, మనకి ఆల్కలి అంటే బేస్ అండి, బేస్ అని ఇక్కడ మీకు ఫినాఫ్థలిన్ కోసం ఇచ్చాడు చూడండి. ఫినాఫ్థలిన్ వచ్చి మీకు బ్లూ విత్ ఫినాఫ్థలిన్ అండ్ ఎల్లో విత్ మిథైల్ ఆరెంజ్ అని చెప్తున్నాడు. ఆల్కలి అంటే బేస్ అనమాట. సో ఫినాఫ్థలిన్కి వచ్చేసరికి మీకు ఏంటంటే అది వాటర్ కలర్ అనమాట, కలర్లెస్ అండి. మీకు యాసిడ్ సొల్యూషన్లో కూడా కలర్లెస్, బట్ ఇక్కడ ఆల్కలి అంటే మనకి బేస్ గురించి కాబట్టి బేస్ గురించి మాట్లాడాలి. ఫినాఫ్థలిన్ వచ్చి మీకు ఏ కలర్లో ఉంటుందంటే పింక్ కలర్లో ఉంటుందండి, ఓకేనా. పింక్ కలర్లో ఉంటుంది బేస్ సొల్యూషన్లో. ఇక్కడ బ్లూ అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. మిథైల్ ఆరెంజ్ తీసుకుంటే మీకు అక్కడ ఏంటంటే అది మీకు యాసిడ్ కోసం మీకు మాట్లాడే పని లేదు, బట్ రిమైండ్ చేస్తున్నాను, యాసిడ్లో మీకు రెడ్ ఉంటుంది అండ్ ఇక్కడ బేస్లో మీకు ఎల్లో ఉంటుంది. ఎల్లో విత్ మిథైల్ ఆరెంజ్ అనేది కరెక్ట్, బట్ ఫస్ట్ అనేది మీకు రాంగ్ ఉంది. నెక్స్ట్ పింక్ విత్ ఫినాఫ్థలిన్, చూడండి బేస్లో ఇక్కడ ఆల్కల్ అంటే ఓన్లీ బేస్ కోసం మాట్లాడుతున్నాడు. సో ఫినాఫ్థలిన్ అనేది పింక్ కలర్లో ఉంటుంది అన్నాడు, కరెక్టే కదండి. బేస్లో మీకు ఫినాఫ్థలిన్ పింక్ కరెక్టే. అండ్ వాట్ అబౌట్ ఎల్లో, మిథైల్ ఆరెంజ్ ఎల్లో అనేది కూడా కరెక్టే. సో ఇక్కడ బి అనేది కరెక్టే. అండ్ సిడీలు ఏంటి చూడండి, ఫినాఫ్థలిన్ ఎల్లో అనేది మరి రాంగ్, ఇంకా వదిలేద్దాం, ఇవన్నీ రాంగేనండి. సో ఆప్షన్ బి ఇక్కడ. నెక్స్ట్ సో ఇక్కడ ఇది అయిపోయిందండి. సో లాస్ట్ టాపిక్ ఇంకోటి ఉందండి, ఎంఫోటరిక్ ఆక్సైడ్ అంటే అది మనకి బోత్ నేచర్స్, అటువైపు మీకు ఎసిడిక్, ఇటువైపు మీకు బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఆ జస్ట్ 5-6 బిట్స్ ఉన్నాయండి, అది కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసి పీరియాడిక్ టేబుల్కి వెళ్తే సాల్వ్ ఇట్. బాయ్.